నేను దొంగను కాదు. మరి దొరవా? మాది బెల్లంపల్లి, బస్తీలో పాలముకుని వస్తున్నాను. హడావుళ్ళు ఎక్కేశాను, పక్క స్టేషన్ లో దిగిపోతాను. చూడు మిస్టర్ బెల్లంపల్లి, ఇది ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్. పోలీసులు పిలిస్తే ఏమవుతుందో తెలుసా? పాపం పల్లెటూరు వాడు హడలు కొట్టకే. ఏ మిస్టర్, నీ పేరు చూస్తే తెలియటంలే. నాయుడు బావ. ఉత్త నాయుడు బావ కాదు దీపా, పిలక జుట్టు నాయుడు బావ. తెలుసు. యూ లేదు, ఓ లేదు, అది మీ కొలుసే. ఏమో అనుకున్నావు, మంచివాడే. నాయుడు ఓ సుబ్బమత, రాజు ఏమిటి అవతారం? రైలు మహత్యంగానే ఇదిగో డబ్బు. పిండి చేతులు, కొంగును ముడి. పొరపాటున కొంగు ముడేసేవారు. పళ్ళుడినా పరాసు కలిపోలేదు. ఏదో ముసలి సరసం పోలేదు. ఇదిగో అత్త, ఈ రోజు నుంచి పాల ధర పెరిగింది, 2.5 ఎక్కువ ఉంది, లెక్క చూసుకో. వస్తా. నాయుడు ఇంటికాడ. సుబ్బులు, రాజు ఈ కాలంలో పుట్టాల్సినాడు కాదే. నిజమే మామ, ఇంకొకరైతే పెరిగిన ధర మన దాకా వచ్చేదా? ఏం కర్ణం గారు, పుత్తూరు నుంచి ఇదేనా రావడం? కాలు బెడిగితేను నేను చేసుకొస్తున్నా. అవునులేండి, పుల్లమ్మ కూతురు మకాం పుత్తూరు మార్చిందిగా, ఇక వారం వారం బెడుగుతూనే ఉంటుంది తప్ప కాదు. నీ ఒళ్ళంతా కళ్ళేరా. ఒరే రాజు, ఈ మాట నాతో అంటే అన్నావు గాని పొరపాటునైనా సరే మా ఆవిడతోనే రోయ్, కొంపలు అంటుకుంటాయి. ఏ అంత భయం ఉన్నాడు వే, ఆ పాడు పుల్ల మానేస్తే పోలా? అలవాట్లు మానుకోవడం అంతా తేలిక. అవునులేండి, తినేది ఊరు సొమ్ముగా. ముచ్చిలి నెక్క, ముచ్చిలి నెక్క. ఒరే కొండయ్య, కలిపింది చాలు, ఇక పంచరా. ఏం పంచనా బోందా, ముక్కలా ఇవి అరిసెల్లాగా అంటుకుపోతున్నాయి. అదే వడ్డించవయ్యా. తప్పుతుందా? రేవయ్యా త్వరగా. బాబాయ్, ఎన్నింటికాడ ఉందా? పాల బ్యూటానికేగా. ఇలా ఇవ్వు, నేను ఇస్తాను. చూడు బాబాయ్, ఎన్ని రెక్కల ముక్కలు చేసుకుని గేదెలను మేపేది నువ్వు ప్యాకెట్ తగలేయడానికి కాదు. నేను చెప్పేది కాస్త వినరా బాబు. రాజు, వాడి సొర ఎప్పుడు ఉండేదే గాని ఈ పాత ప్యాకెట్తో చస్తున్నాం. రేపు బస్తీ నుంచి వచ్చేప్పుడు 2 కొత్త ప్యాకెట్ పట్టరా, డబ్బునే ఇస్తాను. అట్టాగే ప్యాకెట్తో పాటు 2 పోలీసులు కూడా పట్టుకొస్తా. ఆ పని చేయను ఆయన, ఊరైనా బాగుపడుతుంది. నవ్వులాట కదా పిన్ని, ఎప్పుడోసారి అంత పనే చేస్తాను. ఇదిగో పాల డబ్బు. చూడు, నువ్వు తెమ్మన్న మందులు కూడా అందులోనే ఉన్నాయి. వస్తా. అలాగే బాబు. పడతా పడతా, నీ భర్తం పడతా. నీ పిచ్చి గాని కళ్ళ ముందు నువ్వు ఉంటే వాడు పళ్ళు ముట్టుకుంటాడా? పోతాను. అవ్వలాగా నువ్వు కవం పట్టు కూర్చుంటే పోకం చేస్తారు. వట్టి బావ కాదు, నాయుడు బావ. బస్తీ దొరసాలను పెట్టిన పేరు. ఈ ముక్కలు కూడా వాళ్ళు చేసిందేనా? వస్తావేంటి? సిగలో పువ్వులు, చెవిలో దుద్దులు, మొఖాన బొట్టు, గాజులు ఒకటే తక్కువ. ఇదేనయ్యా? ఏంటిది? చూసుకో. 6 ఏళ్లతో సరిగా ఈసారి కనపడే చెప్తారు. చాలు చాలే, ఈ బడ ఎంతో నా దగ్గరే, పెద్ద మగడి. మళ్ళీ పిర్ర మీద ఒకటి ఇచ్చానంటే పిల్లలు మనాలి. ఏమిటే మీ కీసులాట? చూడత్తయ్య, ఇంట్లో అడుగు పెట్టాడో లేదో అప్పుడే అల్లరి. లేకపోతే నేనా? నువ్వే కాదు, నువ్వే 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 నువ్వే. 3 ముళ్ళు వేయిస్తే గాని మీ పోరు తగ్గదురా. ఈ కోతి భావన చేసుకోవడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. అయ్యా, చూసావమ్మా, ఎంత మేనత కూతురైతే మాత్రం దీనికి ఇంత పొగరా? కాదురా, అది నీ మీద పెంచుకున్న ప్రేమ. దానికి ఎవరున్నారు చెప్పు? అమ్మా, అబ్బా అన్నీ మనవి. నువ్వు ఇంటికి రావడం ఒక్క క్షణం ఆలస్యం అయితే చాలు, అది గిజగిజలాడిపోతుంది. నేను మాత్రం దాన్ని చూడకుండా ఉండగలంటే అదే కదరా నా సంతోషం. అంతా 7 కొండలు పడితాయి. తల్లి తండ్రి లేని బిడ్డని కడుపులో పెట్టుకుని పెంచినందుకు బంగారం లాంటి కోడల్ని దక్కింది కానీ ముందే డబ్బు తీసుకోవే. నాకెందుకు, దాని చేతికే ఇవ్వు. ఇదిగో, నువ్వేలా పెట్టడం దానికి ఇవ్వబట్టి అది కోతి పిల్లల్ని ఎత్తికే కూర్చుంది. సంతోషించాం గాని నీకు ఇష్టంగా తిను. వేకోని వచ్చాం, ఎంతసేపు ఇలా తాగడం? గువ్వి 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 కాఫీ తాగాలంటే
ఎంతసేపు కావాల్సిందే. ఈ స్టోరీలు మాకు చెప్పక అసలు నీ కాఫీకింత పేరు రావడానికి కారణం రాజుపాలే. లేకపోతే నీ డిపో ఈ పాటికి ఎప్పుడూ ముండమోసేది. కరెక్ట్. ముండమోయడం అంటే జ్ఞాపకం వచ్చింది. ఒక్క విడో మ్యారేజ్ ఈజ్ ఈక్వల్ టు 100 యజ్ఞాలు అన్నారు మా గురుదేవులు. అందుకే నాకు వితంతువులంటే అంతులేని. ఆ పాయింట్ నీ సోది బయలుదేరే పెట్ట సంఘ సంస్కర్తవే. కరెక్ట్. సమయానికి జ్ఞాపకం చేశాను. నేను సంఘం కోసమే పుట్టాను, సంఘం కోసమే చస్తాను. మంచి రోజు చూసి తీరిగ్గా చదువుగానే వచ్చి పాలందుకో. రైలు బండి లేటా? లేటు కాదు, అవుట్. పైన ఎక్కడో పట్టాలు తప్పిందట, ఆ. సరాసరి సైకిల్ వేసుకొచ్చేసాను. మంచి పని చేసావు. లేకపోతే వీళ్ళందరూ లేదు, నా టాప్ లేపేసేవారు. అదితే అదితే అదితే. అలాగోయా. సర్వర్ కాఫీ. వితంతు, బావ వితంతు. మీరు ఈ డిపో ప్రొపరైటర్ని. ఇది జీవనోపాధి మాత్రమే, జీవితాశయం వేరు. అలాగా? అవును. మిసమిసలాడే వయసులో సిగలో పూలు లేకుండా, చేతికి గాజులు లేకుండా, ముఖాన బొట్టు తాలి బొట్టు రెండూ లేకుండా, లోన కుమిలిపోతున్న వితంతు స్త్రీలు నుదుట కుంకుమ దిద్దడమే ఈ గువి లక్ష్యం. కూవి అంటే? గు అంటే గురదాడు, వి అంటే వీరేశలింగం. అటు అప్పారావు గారి ఆశయాన్ని, ఇటు వీరేశం గారి ఆదర్శాన్ని వడగట్టి ముడిపెట్టి నా పేరుగా పెట్టుకున్నాను. మీలాంటి విధవరాలకి ఒక్కరికి బొట్టు పెట్టగలిగితే. నేను విధవరాల్లా? శానిటరీ ఇన్స్పెక్టర్ షామీల్ గారి భార్యను. జాగ్రత్త. క్షమించండి, ఏదో బొట్టు లేకపోయేసరికి. బీ కేర్ఫుల్. బొట్టు పెడదామనుకున్నాను. తగ్గ శాస్తి జరిగింది. నీకు వ్యాపారం ముఖ్యమా, ఈ ఉండమ్మ పుట్టి పెట్టే ఉద్యమం ముఖ్యం? ఏమన్నా ఉండమ్మా బొట్టు పెడతా. కంగ్రాచులేషన్స్, భలే ఐడియా సప్లై చేసావు. ఈ రోజు నుంచి నా ఉద్యమం పేరు అదే, ఉండమ్మా బొట్టు పెడతా. ఉండమ్మా బొట్టు పెడతా.